శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. వారాహిదేవి నవరాత్రులు అప్పుడే మనకి 8వ రోజు వచ్చేసింది. అమ్మ అలంకరణ ఈరోజు బుజ్జమ్మ మా ఇంట్లో చిన్ని రామచిలకలాగా ఉందన్నమాట. ఎత్తుకో అమ్మ, చిన్ని రామచిలుక 2 రామచిలుకలు పట్టుకొని కూర్చుంది. 2 కాదు 3, చేతిలో కూడా ఒకటి ఉంది కదా ముందున. అది ఇంకెంతన్నా ఈ కలర్ అంటే ఇంకా చెప్పకండి. ఎంత బుచ్చిగా చక్కగా తయారైపోయింది. ఏమీ పెంకి పనులు చేయలేదమ్మా మా అమ్మాయి. గులాబీ పువ్వు పట్టుకొని మరి కూర్చుంది. పుష్పబాణాలు వేస్తుందంట అమ్మ, అవునా? అది కూడా చెరుకు గడ్డతో వేస్తుందంట, అందుకు పట్టుకొని కూర్చుంది. ఇదిగో బుజ్జి తల్లి బుజ్జిగా రెడీ అయిపోయింది. ఇంకా రేపు ఎల్లుండు ఇంకా 2 రోజులు ఇస్తుంది దర్శనం అమ్మ. తర్వాత వారాహి అమ్మకి సెలవు. మనం యథాస్థానం కామాక్షి అమ్మకి వచ్చేస్తాం. ఇంకా అంతే. రేపు మార్నింగ్, ఎల్లుండి మార్నింగ్ అమ్మ వీడియో వస్తుంది. తర్వాత నాకు ఇంకా మరి అడగండి, చాలా పనులు ఉంటాయన్నమాట. ఇంకా ఈ ముందు అమ్మవన్నీ సర్దుకోవాలి. ఒక 2-3 రోజులైనా సరే ఫస్ట్ ఇంటి పనులు చేస్తాను అన్నీ. ఇంటి పనులు అంటే ఏం లేదు, ఇంక బట్టలు అవి మడత పెట్టకుండా ఉంచేస్తాను. అవన్నీ సర్దేసుకొని ఫస్ట్ నీట్గా. అందులో ఈ వర్షం ఒకట అస్సలు వామ్మో, బట్టలు అంటేనే ఇదైపోవాల్సి వస్తుంది. ఇంకా ఆ వర్షానికి అవి ఆరవు, అటు కాదు ఇటు కాదు. అందులో నేను ఎప్పటికప్పుడు మడత పెట్టడం ఇంకా అవ్వదు. కొన్ని పనులు చెయ్యను అనమాట. అవన్నీ నవరాత్రులు అయిపోయాక ప్రశాంతంగా ఫస్ట్ ఆదివారం అమ్మకి కుదిరితే అమ్మకి చక్కగా అన్నీ తీసేసి తుడిచేసి నీట్గా ఒత్తేసి, ఎందుకంటే పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ ఎలాగో అమ్మకి అభిషేకం చేయాలి పౌర్ణమికి. అందుకని చెప్పేసి ఫుల్ ఒత్తేసి ఒక చిన్న బ్లౌజ్ పీస్ కట్టేసి కూర్చోబెడతా అంతే, సింపుల్గాని. ఆ తర్వాత పౌర్ణమికి అభిషేకం చేర్చుకొని స్నానాలు చేసేస్తుంది పాప. స్నానం చేసేసి చక్కగా ముస్తాబవుతుంది మళ్ళీ అప్పుడు. ఇంకా అమ్మని చూసుకున్నారు కదా, ఇంకేముంటాయి విశేషాలు? అమ్మ గురించి చెప్పమంటారు, ఏం చెప్తాం? అమ్మ మంచిది అంతే, అదొక్క మాటే. ఇంకా అమ్మకి మించి ఎవరు లేరు. అమ్మనే అన్నిని. ఎంత మంచిదంటే తన సృష్టిలో మనకి అన్నీ ఇస్తుంది చక్కగా. మంచి చెప్తుంది, మంచిగా బ్రతకమని చెప్తుంది. కానీ మనమే అవేమి వినమన్నమాట. అదే కలి ప్రభావం లేండి. మనల్ని కూడా అనుకోవడానికి ఏముంది, ఆ స్వామి వారి లీలలు అవన్నీని. అయినా సరే మనం జాగ్రత్తగా అమ్మ పాదాలు పట్టుకోవాలి. ఏదేమైనా సరే ఒక్కటే, ఉదయం సాయంత్రం దీపం పెట్టడం, అమ్మ కోసం సమయం కేటాయించడం అంతే. తర్వాత అమ్మనే నెమ్మదిగా నడిపిస్తుంది, మార్చుకుంటుంది. ఫస్ట్లో నాకు దీపం పెట్టడం ఒక్కటే బాగా అలవాటు, మార్నింగ్ ఈవినింగ్ కూడా. ఒకవేళ ఎక్కడికైనా ఈవినింగ్ బయటికి వెళ్ళాలన్నా తొందరగా స్నానం చేసేసి దీపం పెట్టేసేదాన్ని అంతే. ఆ తర్వాత 2వ నవరాత్రికి కొంచెం చదవాలని అనిపించేది. అప్పుడు కూడా ఫస్ట్లో ఎక్కువ అష్టోత్తరాలే చదివేదాన్ని, అవి సులువుగా ఉంటాయి కదా నోటికి అని చెప్పేసి. అలా చదువుకుంటూ ఆ తర్వాత నెమ్మదిగా ఏదో దుర్గమ్మవి నామాలు అవి పుస్తకంలో ఏవుంటే అవి తప్పులు వచ్చినా సరే చదివేసేదాన్ని అమ్మ దగ్గర అలానే కూర్చొని. ఇంకా మరీ ఎక్కువ తప్పులు ఉన్నవైతే అసలు చదివేదాన్ని కాదు, మరీ అర్థాలు మారిపోతున్నాయని అనిపించేది నాకు కూడా. అందుకని చెప్పి చదివేదాన్ని కాదు. బట్ కొంచెం ఫ్రీగా ఉన్నవైతే చదివేదాన్ని. ఇప్పటికీ నాకు సరిగ్గా సంస్కృతం చదవడం రాదు. అయినా సరే ఏదైనా చదవాలి అనిపిస్తే అమ్మకి దండం పెట్టేసుకొని, తప్పులున్నా సరే క్షమించమ్మా. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు, వాడు తప్పులున్నా చదువుతాడు, కానీ భలే ముద్దుగా అనిపిస్తుంది తప్పులు చదివినా సరే. మనం కూడా అమ్మకి అంతే కదా, పిల్లలం కదా, నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకేం చేస్తుంది, ఇది చూడు ఎలా చదువుతుందో అని చెప్పేసి. ఇంకా అలా అనుకుంటాను అంతే, నా భావన అది. కానీ మ్యాక్సిమం లలిత చదువుతాను.
ఖడ్గమాల చదువుకుంటాను సాయంత్రం టైం అయితే. మార్నింగ్ చెప్పేసాను కదా ఆల్రెడీ ఏమి ఉండదు. బట్ ఏదైనా వ్రతాలు లాంటివి చేస్తే మళ్ళీ అడుగుతున్నారు కామాక్షి వ్రతము. నేను ఆల్రెడీ వాటి గురించి పోస్ట్ పెట్టేశానండి. ఒకసారి వీడియోస్ ఉంటాయి, చెప్పాను అమ్మ వ్రతం చేసినప్పుడు వీడియోస్ మీరు దాంట్లో చూసుకోండి. కామాక్షిదేవి వ్రతం కానివ్వండి, లలితా సహస్రనామం 41 రోజుల దీక్ష, తర్వాత ఏమో సంతోషి మాత వ్రతం, ఇవే చేశాను. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడో తెలియదు, మామూలుగా చెప్పేస్తున్నాను. వారాహిదేవిది కూడా 16 శుక్రవారాలు వ్రతం ఉంది. అది నా కంటికి కనిపించింది అనమాట. నేను వీలు చూసుకొని పోస్ట్ పెడతాను. ఆల్రెడీ ఇది నేను అప్డేట్ వాట్సాప్ ఛానల్లో చెప్పేశాను, పోస్ట్ పెడతాను. చేస్తాను కానీ వెంటనే అయితే చెయ్యను, కొంచెం నాకు బ్రేక్ కావాలి టైము. ఒక 2-3 మంత్స్ తర్వాత నేను తప్పకుండా చేస్తాను. 16 శుక్రవారాలు కూడా నేను ఇంకా ఇలా అమ్మని కూర్చోబెట్టి అలంకరణ చేసుకొని చక్కగా అమ్మ ముందు చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను నిజంగానే. ఆ పుస్తకం ఉండడం వల్ల అన్నీ చక్కగా అమ్మకి చదువుకుని చాలా అంటే చాలా బాగా చేయిస్తుంది అమ్మ. నేనైతే చాలా ఆనందంగా చేసుకుంటున్నాను ఈ ఇయర్ కూడాని. అమ్మదైతో అన్నీ అమ్మదైతో, బుజ్జమ్మదైతో ఎంత అందంగా ముద్దుగా ఉంటుందంటే అందమంతా అమ్మదే. అమ్మదే, మా అమ్మే అందగత్తి, అందరికన్నా అమ్మే అందంగా ఉంటుంది. అమ్మనే అందంగా ఉంటుంది, బుజ్జిగా ఉంటుంది. అమ్మే అందరికన్నా మంచిది, అమ్మే మంచిది. అది ఇంకా విశేషాలండి. చేస్తాను త్వరలో వారాహిదేవి 16 శుక్రవారాలు వ్రతం. నాకేంటో అన్ని 16 ఇవే కంటిన్యూ అవుతున్నాయి. వీలు చూసుకొని తప్పకుండా చేసుకుంటా అమ్మదైతో. ముఖ్యంగా ఏంటంటే కందదీపం పెట్టుకోవాలి అని కూడా ఉంది దాంట్లో. మరి ఆ కంద అనేది దొరకడమే నాకు అదొక్కటే తెలియదు. బట్ మిగిలిందంతా నార్మల్ సింపుల్గా ఇప్పుడు మనం ఎలా చేసుకుంటున్నామో అలాగే. ఈవినింగ్ పూజ అమ్మకి అంతే, ఈవినింగ్ పూజ. మార్నింగ్ అంతా నిష్టగా ఉండాలంట. కాకపోతే ఆ వ్రతానికి ఎవరితో మాట్లాడకుండా పూజ ఆ రోజంతా కూడా చాలా నిష్టగా ఉండాలంట. నిష్టగా ఉంటే ఫలితాలు కూడా అంతే చక్కగా వస్తాయంట. నేను తప్పకుండా అవన్నీ ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను మీకు పోస్ట్లో పెడతాలేండి. లేదు అంటే పోస్ట్ తప్పకుండా పెడతాలేండి. వాట్సాప్ ఛానల్లో అయితే మీకు కనిపిస్తుంది బాగా. పోస్ట్ అయితే మళ్ళీ యూట్యూబ్లో ఇటు అటు వెళ్ళిపోయిద్ది నెక్స్ట్ డేకి. బట్ ఇన్స్టాలో అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి. నన్ను అడిగే బదులు ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా వెతికితే నేను తప్పకుండా ఏదైనా వ్రతం చేస్తే వాటి డీటెయిల్స్ ఆల్రెడీ నేను పెట్టేస్తాను. లేకపోతే ఆ వ్రతం వీడియో ఏదన్నా ఉంటే దాంట్లో కూడా చెప్తాను. అది ఇంకా సరే అయితే అమ్మను ఒక్కసారి చీకట్లో చూపించేస్తానే. ఈరోజు చూడండి ఎంత వెలిగిపోతుందో ముద్దుగా బుజ్జి తల్లి. వరాల కుట్టి ఉంది మా దగ్గర, వరాల కుట్టి. మా వరాల కుట్టిని చూస్తున్నారా మీరంతా? మా వరాల కుట్టి బుజ్జి తల్లి బుజ్జిగా పుట్టేసింది. సరే అయితే ఇంకా